నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఈ గోవాద చట్టాన్ని అమలు చేయాలని, గోమాతలను కాపాడాలని కోరుతూ ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద అయితే ధర్నా చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి మనతో మాట్లాడడానికి ఆ గోరక్షక్ మహేష్ ఉన్నారు మనతో. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అన్న, జై శ్రీరామ్, జై గోమాత. ఇప్పుడు ఈ ధర్నా చౌక్ వద్ద మీరు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ గోవాద చట్టాన్ని అమలు చేయాలని, గోవులను కాపాడాలని కోరుతున్నారు. అసలు రాష్ట్రంలో కానీ దేశంలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎందుకు మీరు ఈ ధర్నా చేయవలసి వచ్చింది? ఈరోజు తెలంగాణ స్పెషల్ గా మన భాగ్యనగర్ లా చూసుకుంటే కొన్ని వేల ఆల్రెడీ గోవులు కానీ ఎద్దులు కానీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఏ విధంగా తీసుకొస్తారు అంటే అది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో వాళ్ళు తీసుకొస్తారు. ఈరోజు మీరు కావాలంటే ఒకసారి మీరు స్టింగ్ ఆపరేషన్ చేయండి. ఎక్కడెక్కడైతే చెక్ పోస్టులు పెట్టారో ఈ యొక్క పోలీసులు మంచిగా ఫోన్ వాడుతారు, రీల్స్ చూస్తారు. కావాలంటే మీరు ఏం చేయండి అంటే నార్మల్ గా మీరు ఏదైనా వెహికల్ తీసుకొని రండి, అది అసలు చెకింగ్ చేయట్లేదు. కావాలంటే మీరు వెళ్ళి చూడండి ఎన్నైతే చెక్ పోస్ట్ ఉన్నాయో మేము స్వయంగా చూసినాం. వాళ్ళు ఏ వెహికల్ కూడా ఆపట్లేదు అసలు. ఏదో టైం పాస్ కి వాళ్ళు వాళ్ళ పై అధికారులకు చూపెట్టుకోనికే వీడియోలు తీసుకుంటారు, అంటే మేము డ్యూటీ చేస్తున్నామని. అది వాట్సాప్ లో పంపిస్తారు. ఏమైపోయింది, ఇప్పుడు ఎవరైతే అక్కడ వర్క్ చేస్తారో వాళ్ళు చెక్ పోస్ట్ దగ్గర మేము అటెండెన్స్ పడిపోయింది, మేము వర్క్ చేస్తున్నాం అన్నట్టు పై అధికారులకు చూపెడతారు. పై అధికారులు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఏ వెహికల్ వచ్చినా పట్టుకోవాలని. కానీ కింద ఎవరైతే పని చేస్తారో వాళ్ళు ఏదో చూసి చూడనట్టుగా వదిలేస్తారు. మరి దీని మీద మాకు అనుమానాలు కలుగుతున్నాయి. దీని మీద ఖచ్చితంగా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో పై అధికారులు వీళ్ళ మీద ఖచ్చితంగా వీళ్ళ మీద దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఈరోజు మీరు చెక్ పోస్ట్ పెట్టినా కూడా వేల సంఖ్యలో గోమాతలు కానీ నంది మహారాజులు కానీ ఎట్లా వచ్చినాయి, ఇది క్వశ్చన్ మార్క్. ఈరోజు ఆడొకడు ఎమ్మెల్సీ అని ఉంటాడు, రహమత్ బేగ్ ఆడు ఎమ్మెల్సీ అంటే ఎవరికి పనిచేయాలి, ఆడు దేనికి పనిచేయాలి? ఆడు ఈ యొక్క పశువులను తీసుకోవడానికి వానికి మరి కురేషి సమాజం ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పెద్ద సిండికేట్ అన్నమాట. వానికి ఏమైనా మామూలు ఇస్తుర్రా? మరి దీన్ని వాడు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చేస్తున్నా? కార్పొరేటర్ వాళ్ళు వీళ్ళంతా ఈ కొడుకులు వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఇక్కడ ఎద్దులు ఆవులు వచ్చినా కూడా మన గోరక్షకులు చెక్ పోస్ట్ దగ్గర ఆపినా కూడా పోలీసు వాళ్ళని దబాయించరు. ఈరోజు పోలీసు వాళ్ళని దబాయిస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఆడవుతే ఎమ్మెల్సీ గారు ఉండు ఏం చేస్తున్నాడు? ఇష్టం వచ్చినట్టు పోలీసు వాళ్ళని తిడుతుండు. ఏ తుమ్లో నయానా క్యా అధికారి అని చెప్పేసి మాట్లాడుతారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఈరోజు మేము అదే విధంగా మేము అలాక మేము ఒకవేళ ప్రవర్తిస్తే మా మీద కేసులు బుక్ అవుతున్నాయి. మేము అట్లా ప్రవర్తించడం కూడా చట్టానికి రెస్పెక్ట్ చేస్తాం. మేము ఇప్పటి వరకు మేము చట్టం చేతులకు ఎప్పుడు తీసుకోలేదు. చట్టపరంగానే మేము ఆవులం పట్టుకున్నాం, మేము ఎద్దులం పట్టుకున్నాం. ఒక్కొక్కసారి మేము పట్టుకొని పోలీసు వాళ్ళకి ఇస్తే మా మీద రివర్స్ కేసులు. ఈ విధంగా అవుతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఒకటే వర్గానికి సపోర్ట్ చేస్తుంది, కేవలం ఓట్ల గురించి. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కేవలం దాని గురించి. అరే ఇప్పుడు నెక్స్ట్ ఈ బక్రీద్ కి వాళ్ళని ఇబ్బంది పెడితే నెక్స్ట్ వాళ్ళ ఎలక్షన్స్ లో ఓటేయరు ముస్లిం సమాజం. వాళ్ళని కృషి చేయడానికి యొక్క మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తారు అనమాట. ఇప్పుడు మన ఏదైనా రాజాబాయి ఇప్పుడు ఎవరైతే రాజాబాయి ఉండో ఆయన ఏదైనా ఇష్యూ మీద వెళ్తే హౌస్ అరెస్ట్ చేస్తారు. మరి ఈయన ఎందుకు హౌస్ అరెస్ట్ చేయట్లేదు? ఎమ్మెల్సీ కానీ హిందూ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తారు. సరే మంచిది, కమ్యూనల్ అవుతుందని, మీరు లా అండ్ ఆర్డర్ ఖరాబ్ కావద్దని రాజాబాయిని కానీ ఇంకెవరైనా హిందూ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తారు. మరి ఎమ్మెల్సీ కానీ ఈ కార్పొరేటర్ కానీ ఈ ఎంఐఎం నాయకులను మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతారు? ఎందుకు? కేవలం వాళ్ళు మరి ట్యాక్సులు కడుతుర్రా? మేము కడతలే మా ట్యాక్సులు? ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క హిందూ సమాజం ఆలోచించుకోవాలి. నేనైతే ఒకటే నేను అప్పీల్ చేస్తున్నా హిందూ కార్యకర్తలకి, గోరక్ష కార్యకర్తలకి, ఈ యొక్క ఎంఐఎం గుండాలు కానీ రోడ్ల మీద తిరిగితే మనం రాడ్లు తీసుకోవాలి, కట్టెలు తీసుకొని బగాంచాలని చెప్పేసి నేను అప్పీల్ చేస్తున్నా. ఖచ్చితంగా కొడుకులను మాత్రం ఉరికించి ఎందుకంటే వాళ్ళకి భయం అనేది లేకుండా పోతుంది. ఒక్కసారి బజరంగ దళ కార్యకర్తలు మన విశ్వరూపం ఏందో ఒకసారి వాళ్ళకి రుచి చూపెట్టాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క హిందూ కార్యకర్తని, మన కార్యకర్తల గోరక్ష కార్యకర్తలు నేను కోరుకుంటున్నా.